అఫ్ కోర్స్ ఆయన చేసిన ఏవైతే ప్రయోగాత్మక సినిమాలు అంటామో, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయో అవి కూడా చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది ఆయనకి. సో మీకు ఆయన ఈ పాత్రకి ఆయన అయితేనే కరెక్ట్ అని మీకు ఎప్పుడు అనిపించింది, అండ్ దానికి ఎప్పుడు నాంది పలికారు? ఇదే అండి, అంటే ఆఫ్టర్ మహర్షి అండి. ఓకే. ఆఫ్టర్ మహర్షి మేము కథ రెడీ చేస్తున్న టైంలో మహర్షి చూసిన తర్వాత కథ అనుకున్నప్పుడు ఈ కథ నరేష్ గారు చేస్తే బాగుంటుంది అనుకుని అప్పుడే నరేష్ గారు కూడా అప్పుడే ఆ కథకి నాంది పలికారు. అలాగా సార్ని కలిసిన తర్వాత కథ చెప్పిన తర్వాత చాలా బాగుందన్నారు, వెంటనే ఓకే అన్నారు. తర్వాత కొంచెం రీసెర్చ్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకొని కొంచెం అబ్బుర్రావు గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి డైలాగ్ సైడ్ కూడా అన్ని కొంచెం పక్కాగా చేసుకొని షూట్కి వెళ్ళాం అనమాట. ఓకే. అసలు ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు కదండి, మామూలుగా అయితే అనర్గళంగా మాట్లాడినట్టే అనర్గళంగా డైలాగ్ ఇస్తూ ఉంటారు ఆయన. అదేనండి, అంటే పెద్ద పెద్ద మ్యాటర్ చెప్పాలి, క్రిస్పీ కావాలి డైలాగ్ అనండి. ఇందుకోసం మీ దగ్గరకు వచ్చానండి. అంటే అది డెఫినెట్ కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదా. అంటే మాట స్ట్రైట్గా ఉండాలి, ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి. దానికోసం అంటే ఒక పేజీ కంటెంట్ అంటే ఒక పేజీ భావాన్ని చెప్పాలి అందులో. అవును, అందుకోసం కొంచెం ఇబ్బంది పెట్టని ఫీల్ అవుతున్నాను సార్. నిజమే సార్, డైలాగ్ రైటర్స్కి ఎప్పుడు కూడా ఇది ఒక పెద్ద టాస్క్ లాగే, ఎందుకంటే చాలా ఉంటుంది మ్యాటర్, కానీ ఒక డైలాగ్ రూపంలో చెప్పాల్సి వస్తుంది. సో ఎలా సార్ అది చిన్నప్పటి నుంచి ఎడిట్ ఎక్కువ చేసేవాళ్ళ ఏమిటి? నాకు చాలా చోట్ల ఎదురయ్యేదండి, ఇంకొక లైన్ యాడ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారా? అంటే ఇది గర్వంగా చెప్పట్లేదు, మరి ఎంత తక్కువ ఎందుకు అని మాట్లాడితే తక్కువ రాస్తే ఏమవుతుందంటే సూటిగా మొహం మీద కొట్టినట్టు ఉంటుంది. సో ఆ సూటిగా మొహం మీద కొట్టినట్టు ఉండాలి అనిపించినప్పుడే ఆ డైలాగ్ రాయాలి, లేకపోతే ఒక లైన్ ఎక్స్ట్రా రాయాలి. కోపమా ఇష్టమా అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏంటి ఏదో ఒకటి తేల్చుకోవాలా అన్నట్టుండి, నువ్వు కోపం ఉండాలా మాట్లాడావా ఇష్టం ఉండాలా మాట్లాడావా అంటే ఉంది రిలేషన్. సో ఆ డిఫరెన్స్ ఈ సినిమాకి కొట్టినట్టే ఉండాలి, ఎందుకంటే అలా లేకపోతే ఆ క్యారెక్టర్స్ కరెక్ట్ కాదు. కథ విన్నప్పుడు ఫిక్స్ అయిన మ్యాటర్సే అది, కథ విన్నప్పుడే ఫిక్స్ అయిన మ్యాటర్స్ అది. ఏంటి అంటే వాళ్ళు నాకు తెనును వెంకట్ వచ్చి కథ చెప్పారు. కథ చెప్పగానే నేను ఇప్పటిదాకా కోడ్ డ్రామా రాయలే, నాకు కొత్త, నేను ఇప్పటిదాకా చేయలేదు, ఇది బాగుంది. నరేష్ గారికి నేను రాయలేకపోవచ్చు, ఎందుకంటే ఈవీ గారి స్టైలు నాకు చాలా చాలా ఇష్టమైన స్టైలు. బట్ ఆయన పైనీర్ అంతే, ఆయన తర్వాత ఇంకెవరు, అందరూ ఫాలోయర్సే. ఆయనలా రాయాలంటే ఎవరి వల్ల కాదు, ఆయన ఒక్కరే రాయగలరు. సో అది నా వల్ల కాదు, బట్ నరేష్ గారికి రాయాలి, ఎందుకంటే నాకు గమ్యం కానీ ఇంకోటి కానీ ఆ శంభో శివశంభో ఇదంతా ఒక ఇది ఉంటుంది. ఈ కథ ఈయన ఒప్పుకున్నారు, నాకు మంచి ఆపర్చునిటీ, నాకు నిజంగా మంచి అవకాశం ఇచ్చినట్టు ఇది రాయడానికి. వెంకట్ ఈయన వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నది చెప్పారు, దాంట్లో అదే ఉంది యాక్చువల్గా, అంతకుమించి మాట రాయలేము, ఏ క్యారెక్టర్కి రాయలేము, అలాంటి క్యారెక్టర్లే తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్, దానికి ఒక ఎయిమ్ టార్గెట్, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లారిటీ ఉంది. ఒక రకంగా చెప్పారంటే చాలా ఈజీగానే రాస్తాను, చాలా ఈజీగా రాస్తాను, ఎందుకంటే కథ అంత క్లారిటీతో ఉంది. మాకు టైం పట్టింది ఏంటంటే నేను ఈయన వెంకట్ ముగ్గురం కూర్చుని ఏ సీను మనం తగ్గిద్దాం, ఏ సీను ఎంత పెడదాం, లెంగ్త్ ఏంటి, ఏది థియేటర్లో వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి అది డిస్కస్ చేయడానికి మాత్రం మాకు టైం పట్టింది. తర్వాత ఎక్కువ టైం పట్ల సో క్లియర్గా కథ ఉన్నప్పుడు మాటలు కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. క్యారెక్టర్కి ఒక బరువు ఉండాలి, ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి కష్టపడట్లేదు, కష్టపడాలంటే మనం రాయలేని ఉంటుంది చూసారా, దానికి కష్టపడాలి. సో యా, అఫ్ కోర్స్ క్యారెక్టర్కి ఒక బరువు ఉండాలి, ఆ బరువైన క్యారెక్టర్ ఆయన పోషించారని అనిపించింది మాకైతే.